నమస్కారం అందరికీ. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి లీడర్‌షిప్ స్కిల్స్ అండ్ టీమ్ బిల్డింగ్. ఇది బాలమణి మేడం గారు చెప్పారు. ఈ దీని గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు చాలా. వాట్ ఈస్ లీడర్‌షిప్స్ అండ్ స్కిల్స్, లీడర్‌షిప్ స్టైల్స్ ఏంటి? టీమ్ బిల్డింగ్ మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లీడర్‌షిప్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇతరులను ప్రేరేపిస్తూ సరైన దిశలో నడిపించే సామర్థ్యతనే లీడర్‌షిప్ అంటే. లీడర్‌షిప్ అనేవాడు కేవలం ఆదేశాలు ఇచ్చేవాడు కాదు. తన టీమ్‌ని అర్థం చేసుకుంటూ, వాళ్ళలో నమ్మకాన్ని కలిగిస్తూ, కలిసి ముందుకు తీసుకెళ్లడమే లీడర్ యొక్క క్వాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పడవలో ఒక 10 మంది ప్రయాణిస్తున్నారు. ఆ పడవ సరైన దిశలో నడిపించే వ్యక్తి ఉండాలి. అతనే ఒక నాయకుడు. అతను ఒక్కడే కాదు, అందరినీ కలిసి గమ్యానికి తీసుకెళ్తాడు. ఒక మంచి నాయకుడిగా ఎదగాలంటే ఏం చేయాలంటే, ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు అవసరం. ముందుగా మనం మారాలి. మన ప్రవర్తనే ఇతరులకు ఉదాహరణ కావాలి. స్పష్టమైన లక్ష్యం ఉండాలి మనకి. టీమ్ ఎటు వెళ్తుందో అనేది అందరికీ తెలియాలి. మంచి కమ్యూనికేషన్ ఉండాలి. స్పష్టంగా మాట్లాడాలి. ఇతరుల మాట వినాలి. టీమ్ పైన నమ్మకం పెట్టాలి ఫస్ట్. ఒకరితో కాదు, అందరితో కలిసి పని చేయాలి. ప్రోత్సహించాలి. చిన్న విజయాలను కూడా అభినందించాలి. నిజానికి మంచి లీడర్ అంటే బాస్ కాదు. అతనొక గైడ్. ప్రధానమైన ఒక 5 నాయకత్వ లక్షణాలేంటంటే విజన్, దూరదృష్టి, భవిష్యత్తును ఊహించి టీమ్‌కు దారి చూపగలగడం. కమ్యూనికేషన్ నెక్స్ట్ వన్. స్పష్టమైన సంభాషణ ఉండాలి. మన ఆలోచనలను స్పష్టంగా చెప్పడం, ఇతరులను వినడం గూడా జేయాలి. థర్డ్ వన్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత. విజయం వచ్చినప్పుడు టీమ్‌కు ఇవ్వడం. తప్పులు వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంపతి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం. టీమ్ సభ్యుల సమస్యలు, వాళ్ళ యొక్క భావాలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మోటివేషన్. ప్రేరణ ఇవ్వాలి వాళ్ళకి. టీమ్‌ను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించగలగాలి. ఒక టీమ్ సభ్యుడు సహకరించడం లేదు అంటే, లీడర్‌గా మీరు ఏం చేస్తారు అని అడిగారు. లీడర్‌గా నేను ఇలా వ్యవహరిస్తాను. ఎలా అంటే, ముందుగా మాట్లాడతాను ఫస్ట్. అతను ఎందుకు సహకరించడం లేదు అని ప్రశాంతంగా అడుగుతాను. సమస్యను అర్థం చేసుకుంటాను. అతనికి వ్యక్తిగత సమస్య ఏమైనా ఉందా? లేపోతే పని అర్థం కాలేదా? అనే విషయం తెలుసుకుంటాను. ప్రోత్సహిస్తాను. అతనిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తు చేసి ప్రోత్సహిస్తాను. అంటే హనుమంతుడిని జాంబవంతుడు ప్రోత్సహించినట్టుగా అలా ప్రోత్సహిస్తామనమాట. స్పష్టమైన బాధ్యత ఇస్తాను. టీమ్‌లో అతనికి ఒక స్పష్టమైన పని అప్పగిస్తాను. అవసరమైతే టీమ్ సహాయం తీసుకోమని చెప్తాను. అతను ఒంటరిగా ఫీల్ కాకుండా టీమ్‌తో కలిసి పనిచేసేలాగా సహాయం చేస్తాను. ఒక మంచి నాయకుడు సమస్యను పెద్దది చేయడు. పరిష్కరించగలుగుతాడు. లీడర్‌షిప్ అంటే అధికారంతో నడిపించడం కాదు, ప్రభావంతో నడిపించటం. ఒక మంచి నాయకుడు తన విజయాన్ని కాదు, టీమ్ విజయాన్ని ముఖ్యమని భావిస్తాడు. లీడర్‌షిప్ స్టైల్స్ ఏం చెప్పారంటే మేడము, లీడర్‌షిప్ స్టైల్స్ అంటే ఒక నాయకుడు తన టీమ్‌ను ఎలా నడిపిస్తాడు, ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలా పని చేస్తాడు అనే విధానం అన్నమాట. ప్రధానంగా కొన్ని లీడర్‌షిప్ స్టైల్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోక్రటిక్ లీడర్‌షిప్ అంటే అధికార నాయకత్వం. ఈ స్టైల్‌లో లీడర్ అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటాడు. టీమ్ సభ్యుల అభిప్రాయాలను ఎక్కువగా అడగడు. ఉదాహరణకి
ఆర్మీ లేదా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఈ విధంగా ఎక్కువగా ఉంటుంది. లాభం ఏంటంటే పని త్వరగా పూర్తవుతుంది. దీంట్లో నెగటివిటీ ఏంటంటే టీమ్ సభ్యులకు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ లీడర్‌షిప్. ప్రజాస్వామ్య నాయకత్వం. ఈ స్టైల్‌లో లీడర్ టీమ్ సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకుంటాడు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకి స్కూల్ ప్రాజెక్ట్స్ లేదా ఆఫీస్ టీమ్ మీటింగ్స్. దీంట్లో పాజిటివ్ ఏంటంటే టీమ్‌లో నమ్మకం పెరుగుతుంది. దీంట్లో నెగెటివ్ ఏంటంటే కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. లేయిస్ ఫెయిర్ లీడర్‌షిప్. ఇది స్వేచ్ఛా నాయకత్వం. ఈ స్టైల్‌లో లీడర్ టీమ్ సభ్యులకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తాడు. వాళ్ళు తమ వాళ్ళకిష్టమున్నట్టుగా వాళ్ళు పని చేయొచ్చనమాట. ఇది ఉదాహరణకి క్రియేటివ్ ఫీల్డ్స్ డిజైన్ గాని, రీసెర్చ్‌లో గాని దీంట్లో పాజిటివిటీ ఏంటంటే క్రియేటివిటీ పెరుగుతుంది. నెగటివిటీ ఏంటంటే కొన్నిసార్లు కంట్రోల్ తక్కువగా ఉంటుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్‌షిప్ నెక్స్ట్. మార్పు తీసుకువచ్చే నాయకత్వం. ఈ స్టైల్‌లో లీడర్ టీమ్‌ను ఇన్‌స్పైర్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొస్తాడు. ఉదాహరణకి ఒక టీచర్ తన స్టూడెంట్స్‌ని మోటివేట్ చేసి వారి లైఫ్ మార్చడం. దీంట్లో లాభం ఏంటంటే టీమ్‌లో మోటివేషన్, గ్రోత్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వెంట్ లీడర్‌షిప్. సేవా నాయకత్వం. ఈ స్టైల్‌లో లీడర్ తన టీమ్‌ను ముందుగా సేవ చేయాలనే భావంతో పనిచేస్తాడు. ఉదాహరణకి ఒక మంచి గురువు తన శిష్యుల అభివృద్ధిని ముందుగా చూసుకుంటాడు. దీంట్లో లాభం ఏంటంటే టీమ్‌లో ట్రస్ట్ మరియు రెస్పెక్ట్ పెరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి నాయకుడు ఒకే లీడర్‌షిప్ స్టైల్ ఉపయోగించడు. పరిస్థితి ప్రకారం సరైన లీడర్‌షిప్ స్టైల్ ఎంచుకుంటాడు. అందుకే అంటారు, "ఎ గుడ్ లీడర్ నోస్ హౌ టు లీడ్. ఎ గ్రేట్ లీడర్ నోస్ వెన్ టు చేంజ్ ద స్టైల్" అని. ధన్యవాదాలండి.